టు ద పేజ్. సో ఇవాళ నా వీడియో వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అది కూడా నేను ఫస్ట్ టైం అయితే పూజలకి అటెండ్ అవుతున్నాను, అది కూడా వరలక్ష్మి వ్రతంకి. సో ఒకటి కాదు, రెండు కాదు, 6 వరలక్ష్మి వ్రతంలకైతే నేను పూజలకి అటెండ్ అవుతున్నాను. ఒకేసారి 6 పూజలకి అటెండ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఆంధ్రాలో కూడా కాదు, ఇక్కడ బెంగళూరులో అటెండ్ అవ్వడం అంటే అది ఒక పెద్ద విశేషమే నాకు. సో బికాస్ ఇక్కడ వచ్చేసరికి నాకు కొంతమంది అయితే ఆంటీలు అయితే నాకు ఫ్రెండ్స్ అయ్యారు. సో అలాగా నేను వచ్చేసరికి వాళ్ళ హౌసెస్లో పూజ ఉంటే వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. సో స్పెషల్గా అయితే ఇన్వైట్ చేశారు నన్ను, అందుకు నేను ఇక్కడికి పూజకి వెళ్ళాల్సి వస్తుంది. సో ಫಸ್ಟ್ಲಿ ನನ್ನದು ಚಾನಲ್ ನೋಡಿದ್ದೇನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ. సో ತುಂಬ ప్రీతి ఇష్టైతే షేర్ ಮಾಡಿ అంటే నేనేమంటున్నాను అనుకున్నారా? సో ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం అయితే షేర్ చేయండి అంటున్నాను. సో దట్స్ ఇట్. సో కొంచెం కన్నడ, ఇది కన్నడకి సంబంధించింది కాబట్టి కొంచెం కన్నడ అనేది మిక్స్ చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి పూజ అన్నారు కాబట్టి నేనైతే ఇక్కడ ట్రెడిషనల్ లుక్లో అయితే ఉన్నాను. సో నేనైతే మంచి బనారస్ శారీ అయితే వేసుకున్నా. సో ఈ శారీ వచ్చేసరికి ఫ్రమ్ హారిక క్లోతింగ్ స్టోర్. సో మీకు కూడా ఇట్లాంటి శారీస్ కావాలంటే నా పేజ్ నుంచి డిస్క్రిప్షన్లో అనేది మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా షాప్ చేయొచ్చు ఈ శారీస్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మేమైతే మంచిగా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాం, నేను అక్కని. సో ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇంకా పూజ అనేది. ఇంకా ఫస్ట్ పూజకైతే నేను ఇక్కడ వెళ్తున్నాను. సో ఇంకా వెళ్ళగానే అక్క అనేది స్టార్ట్ చేసింది తన పూజని. ఇక్కడ వీళ్ళకి వచ్చేసరికి వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి అమ్మాయి చేత అయితే ఇలా అక్షంతులు, పసుపు కుంకుమ అనేది ఇలా వేపిస్తారంట. సో అందుకని చెప్పేసి నాతో కూడా ఇలా అక్షంతులు, పసుపు కుంకుమ అనేది వేపించారు. ఈవెన్ చిన్న పిల్లలు అంటే అమ్మాయి చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కూడా చేపిస్తారంట ఇలా. సో అందుకు నేను కూడా ఇలా వేశాను అండ్ ఊరికే అలా హారతి ఇచ్చాను. ఇక్కడ నాకు అక్క చెప్తుంది ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి నేనైతే అదే ఫాలో అయ్యాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ ట్రెడిషన్ అయితే చూడండి. సో నేనైతే క్యాప్చర్ చేశాను కొన్ని వాళ్ళ కల్చర్ ఎలా చేస్తారు అని చెప్పి వరలక్ష్మి వ్రతం. అండ్ ఆఫ్టర్ దట్ మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇలా అప్పటికప్పుడే ఇక్కడ ఓలిగలు అనేది అప్పుడే ప్రిపేర్ చేసి అప్పుడే వాళ్ళకి సర్వ్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడైతే అక్క వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, నేనైతే ఇక్కడ కూర్చొని వీడియోస్ అనేది క్యాప్చర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫుడ్ అనేది పెట్టారు. ఇక్కడ ఒక వెరైటీ కాదు, 2 వెరైటీ కాదు, చాలా వెరైటీస్ అయితే చేశారు. సో నన్ను అవన్నీ తినేంత వరకు లేవకూడదు అని చెప్పారు. సో నేనైతే ఇక్కడ ఫుల్గా తినేసాను అసలు గ్యాప్ లేకుండా. ఇంకా వీళ్ళు వచ్చేసరికి ఇలా మొత్తం అయితే సర్వ్ అయితే చేస్తారనమాట. సో ప్లేట్లు కూడా వాళ్ళే ఎత్తుతారు, మనం ఎత్తకూడదంట. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఇంకా నాకు కూడా వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు కూడా తాంబూలం అనేది ఇచ్చారు. యాజ్ బీయింగ్ అండ్ క్రిస్టియన్ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా పూజస్కి అటెండ్ అవ్వడం. అందుకు నేను వచ్చేసరికి ఫస్ట్ టైం అనమాట పూజకి అటెండ్ అవ్వడం అని చెప్పాను. సో ఎందుకంటే లైక్ నేనైతే మా ఫ్రెండ్స్ మ్యారేజెస్లో అయితే చూశాను పూజస్ ఎలా ఉంటుందో. కొంతమంది అయితే నన్ను అడగచ్చు లైక్ మీ సైడ్ అనే వాళ్ళైతే ఇలా అటెండ్ అవ్వచ్చా లేదా అని చెప్పేసరికి. సో ఆ క్వశ్చన్కి కూడా నేనైతే ఇక్కడ క్లారిటీ ఇస్తాను. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ వీడియో అదే పనిగా నేను ఇలా క్లియర్గా మెన్షన్ చేసి అయితే చెప్తున్నాను వీడియోలో. సో ఇలా పూజలకి అటెండ్ అవ్వచ్చా అని అంటే అఫ్కోర్స్ ఎవరైనా మంచిగా ప్రేమతో పిలిస్తే వెళ్ళచ్చు, అదేం తప్పు కాదు. బికాస్ ఐ జస్ట్ ట్రీట్ ఆల్ దెమ్ యాజ్ అన్ ఈక్వల్. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో రిలీజియన్స్ అవన్నీ సైడ్ పెడితే యాజ్ బీయింగ్ అండ్ హ్యూమన్ మీ సైడ్ ఎంత ఎఫర్ట్ ఉంటుంది అనేది ముఖ్యం అన్నమాట ఆపోజిట్ పర్సన్కి. అంటే లైక్ మీరు చూపించే ఎఫెక్షన్ కానీ మీరు చూపించే లవ్ కానీ కొందరికి క్యాస్ట్ ఫీలింగ్స్ అనేది ఉండదు. సో అలాగా నాకు అనేది వీళ్ళని వాళ్ళు అని చెప్పేసి ఏం తేడా లేదు. సో ఎవరు నన్ను ప్రేమగా మంచిగా పిలుస్తారు, హార్ట్ఫుల్గా పిలుస్తారో నేనైతే అటెండ్ అవుతాను వాళ్ళ ఫంక్షన్స్కి అనేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి సెకండ్ పూజకి అయితే వచ్చాం. ఐ మీన్ వేరే ఇంటి ఆంటీకి అయితే వచ్చేసాం.
సో ఇక్కడ వచ్చేసరికి ఒక్కరి ఇంట్లో కాదు, ప్రతి ఒక్క ఇంటికైతే విజిట్ చేస్తారు. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది అలా ఉంటుంది మరి. సో ఒక్క ఇంటికి కాదు, ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్తారు. అది కూడా అందరూ కలిసే వెళ్తారు. సో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరు గ్యాదర్ అవుతారనమాట. నాట్ ఓన్లీ ఈ పూజకి, సో ఏ ఈవెంట్ ఉన్నా, ఏ పూజ ఉన్నా, సో వీళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారంట. సో అది నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడైతే చూడండి, సేమ్ ఇక్కడ కూడా కల్చర్ అయితే. సో నేనైతే ఇక్కడ ఫుడ్ తినలేదు, ఓన్లీ ఓలిగా అయితే తిన్నాను. బికాస్ ఫస్ట్ ఇంట్లో అయితే నేను ఫుల్గా తినేసాను కాబట్టి. సో ఇంకా నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ వచ్చేసరికి థర్డ్ పూజ. అండ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెసే. సో సేమ్ అలానే చేస్తారు. అండ్ ఫైనల్గా తాంబూలం ఇస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఫోర్త్ హౌస్ అనమాట. సో ఫోర్త్ ఇంట్లో ఆంటీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్త్ హౌస్. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా ఫోన్లో అండ్ నాలో అయితే ఫుల్గా బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. అవసరం లేదు, వీడియోలో వీడియో చూడొచ్చు. ఒకరికి అంటే ఒకరికి ఫ్రెండ్స్ అలా చైన్ లాగా అయితే చాలామంది ఇక్కడ గ్యాదర్ అవుతారు ఇక్కడ అనేది. సో నేనైతే ఇక్కడ గమనించింది అదనమాట. సో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు ఇక్కడ. అలాగా నేను కూడా ఒకదాన్ని అయిపోయాను వీళ్ళల్లో. అండ్ బై ద వే, ఐ జస్ట్ అటెండింగ్ ఓన్లీ ద ఫంక్షన్, నాట్ ఫాలోయింగ్ ద రిలీజియన్. సో అది మీరు తెలుసుకోవాల్సింది ఈ వీడియోలో. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా ఒక్క పూజ అయితే నేను వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫైనల్ హౌస్. సో వీళ్ళంతా అందరూ గ్యాంగ్ అనమాట. సో సమ్ ఆర్ మిస్సింగ్. ఈ గ్రూప్ని నేనే అడిగాను వీడియో కోసం అని చెప్పి. సో ఇక్కడ అయితే నేను కూడా ఫోటో తీసుకున్నాను అలా. సో చూసారు కదా, ఈ పూజ అనేది నేనైతే ఇన్ని పూజలకైతే ಅಟೆಂಡ್ ಅಯ್ಯಾನು. ಸೊ ನಾಕೈತೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ರೆ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ರೆ. సో అంటే నాకు చాలా చాలా నచ్చిందని అర్థం. సో మీకు అండ్ ఫైనల్గా వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్తున్నాం. సో ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా